పరమున్న దేవత దేవునికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేట నా శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారులారా, దేవుడి యొక్క మహాకృపా కనికరాన్ని బట్టి గడిచిన నెలంతటి నుంచి ఆయన అపారమైన రెక్కల చోటును భద్రపరిచి కాపాడి ఆయన సన్నిధానంలో గడపడానికి దేవుడిచ్చిన మహాకృప కనికరి తెలియజేస్తూ దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికై గడుపుతూ దేవుడిచ్చిన విలువైన ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగపరుచుకునే వారిలాగా ఉండాలి. తద్వారా దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క ఘనత అనేక ప్రాంతాలకు ఇనుమటింపజేసేవారుగా దేవుని పిల్లలు మనం అందరం ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుడు తన పిల్లలైన వారు తనతో మాట్లాడాలి అన్నది ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఆలోచన, ఆయన ప్రాముఖ్యమైన తలంపుల్లో నుండి పుట్టిన ప్రతి మాట భూమి మీద ఉన్న ఎందరో మనుషులతో అనగా మట్టి దేహమైన మనతో మహిమదేవుడైన తండ్రి మాట్లాడాలి, లేదా పరమాత్ముడైన తండ్రితో మహిమ లేని దేహాలమైన మనము ఆయనతో సంభాషించగలిగే ఒక స్థితిని కేవలం మనుషులకు దేవుడికి మాత్రమే అనుసంధానం చేస్తూ ఈ అనుసంధానం చేయబడిన ఈ స్థితిని ప్రార్థనా రూపంలో దేవుడు భూమి మీద మనుషుల మధ్య పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే దేవుడితో మాట్లాడగలిగే స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడంటే మనం చాలా ధన్యులం. మట్టి దేహాలమైన మనల్ని మహిమ రూపంగా మార్చడానికి మహిమ కలిగిన దేవుడే మీరు నాతో మాట్లాడండి నాయన అని ఒక గొప్ప సదావకాశాన్ని మనకి కల్పించాడు. నేనున్న సమాజంలో ఈ ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు, కానీ ప్రార్థన అనగానే అవసరాలు తీర్చేది మాత్రమే కాక ప్రార్థన అనగానే దేవుడిని మనని అనుసంధానం చేసే ఒక గొప్ప స్థితి. దేవుడి సంబంధాన్ని మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనకే దేవునికి ఉన్న సంబంధం ఇంకా ఆ బాండింగ్ ఇంకా గట్టిగా ఏర్పడే అవకాశాలు కలిగింపజేసేదే ప్రార్థన. దీనికి పరిమితులు లేవు, కానీ ఏ సమయంలో మనం ప్రార్థించినా ఆయన మన ప్రార్థనను ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఆపద అని, లేక అవసరత అని, లేక దేవునితో మనం అనుసంధానం కావాలని ఏ సమయంలో మనం ప్రార్థిస్తున్నా మన ప్రార్థనను ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. మన మరణం ఆయన చెవిన పెడతాడు. అయితే ఎలా ప్రార్థిస్తే ఆయన వింటాడు? ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది? ఎలాంటి ప్రార్థన దేవునితో మనం అడగగలగాలి అన్న వాస్తవాలు తెలియకుండా మనం ఆ విషయాల గురించి ఎంత ప్రార్థించినా దానికి ప్రతిఫలం అనేటిది రాదు. దానికి ప్రతిఫలం రావాలంటే ఎలా ప్రార్థించాలో తెలియాలి. దానికి ప్రతిఫలం రావాలంటే ఏ ప్రార్థన చేయాలో తెలియాలి. దానికి ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండి ప్రార్థించాలో కూడా తెలియాలి. అలా ప్రార్థిస్తే మాత్రమే దేవుడు మన ప్రార్థన విన్నపాలను ఆయన ఆలకిస్తాడు. ఒక ధనవంతుడైన అధికారి ఒక దరిద్రుడితో సంభాషించడం చాలా గొప్ప విషయం. మనం దరిద్రులం అయితే పరలోకమందున్న మన తండ్రి ధనవంతుడు. వాస్తవానికి దరిద్రులైన మనల్ని ధనవంతులని చేయడానికే ఆయన తన దారిద్ర్యాన్ని ఇక్కడ ఆ భూమి మీద ఎత్తుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏది ఏమైనా ధనవంతుడు పేదవాడితో సంభాషించడం ఎంత గొప్ప విషయమో దేవునితో మనం సంభాషించడం కూడా అంతే గొప్ప విషయం. ప్రియుల, ఒక ధనవంతుడికి పేదవాడితో సంభాషించగలిగే పనే ఉందండి? ధనవంతుడు మరొక ధనవంతుడితో వ్యాపారాల గురించి చర్చిస్తాడు. ధనవంతుడు మరొక ధనవంతుడితో వారికి ఉంటున్న లావాదేవీల గురించి మాట్లాడుకుంటారు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఇందులో పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఎలా మనం లాభాన్ని ఆర్జించగలం, ఏ వ్యవస్థల మీద మనం గ్రిప్ సాధించాలని ఒక ధనవంతుడు మరొక ధనవంతుడితో మాట్లాడుకుంటే ఈ సంభాషణ బాగుంటుంది. కానీ ఒక ధనవంతుడు ఒక బలహీనుడైన పేదవాడితో మాట్లాడుతుంటే
నిజంగా అది ఆశ్చర్యపోయే విషయమే. అందుకే దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని ఆ దాన్ని ప్రతిఫలాన్ని చేకూర్చుకునే వారు కొంతమందే. అయితే అసలు ఆ స్థితిలోనికి వెళ్ళని వారు కూడా చాలా మంది మనకి కనబడుతూ ఉంటారు. ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన అంటే తెలియని జీవితాలు, ప్రార్థనతో దేవునితో సంభాషించలేని మనస్తత్వాలు, ప్రార్థన వలన దేవుని మనస్సులను తెలుసుకోగలిగే స్థితి చాలా మందికి ఉండదు ప్రియులారు. ఏదో చూచాయిగా వస్తారు, వారు కానుకలు అర్పిస్తారు, వారు దేవుడికి ఏవైతే అర్పించాలనుకున్నారో అవి అర్పించి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. కాదండి, ఇలా వెళ్ళటం వల్ల నీకు ఉపయోగం ఉండనే ఉండదు. దేవాలయానికి వెళ్ళాలి, దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యము ద్వారా మనలో ఉన్న సమస్తాన్ని సరిచేయాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క విధి. కనుక దేవుడి వాక్యం మనకు వినబడుతున్న ప్రతి మాట మన గురించే, వినబడుతున్న ప్రతి వాక్యం మన గురించే. లేఖనాలు అలా మాట్లాడుతున్నాయి అని మనకు ఆలోచన వచ్చినప్పుడు ఇది సాక్షాత్తు దేవుని మాట. వాక్యమే దేవుడై ఉండెను, అది ఎందు ఆయన ఉన్నాడట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి వాక్యమే దేవుడై ఉన్న ఆ వాక్యం అంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు అని అంటే ఇది కూడా చాలా గొప్ప విషయం. నువ్వు దేవునితో మాట్లాడడం ప్రార్థన అయితే, నీతో దేవుడు మాట్లాడడమే వాక్యం. కనుక ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మనం వింటున్న వాక్యం కూడా అంతకన్నా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రార్థన నీ పరిస్థితులను మాత్రమే మారుస్తుందేమో, వాక్యం అండ్ నిన్ను రక్షణ మార్గంలోనికి పరిపూర్ణంగా నడిపించగలిగిన శక్తి కలిగింది. అందుకే శక్తి కలిగిన దేవుడి మాటలు సాత్వికమైన మనసుతో ఏం చేయాలి? అంగీకరించాలా, వ్యతిరేకించాలా? అంగీకరించాలి. చాలా మందికి వాక్యాలు అర్థం కాక వారు సూటిపోటిగా మాట్లాడతారండి అంటారు. కాదు, వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతుంది. వారు మనుషుల ఆలోచనలను ఆలింగనం చేసుకుని మాట్లాడతారని అంటున్నారు. కాదండి, దేవుడు నీతోనే నువ్వు మారాల్సిన అవసరం ఉంది కనుక నీకు వినబడుతున్నాయి మాటలు. నువ్వు పరిపూర్ణతలోనికి రావాల్సిన అవసరం ఉంది కనుక నీకు వినబడుతున్నాయి. అప్పుడు సాత్వికమైన మనసుతో దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. కొంతమంది కావాలని మాట్లాడతారు. అలా మాట్లాడిన వాడికి రెండింతల ప్రతిఫలం దేవుడు సిద్ధపాటు చేశాడు. నువ్వే తీర్పు చేర్చక్కర్లా. ఒకవేళ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతుంటే మాత్రం నువ్వే నష్టపోతావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యానికి మన చెవులను ఇచ్చేవారుగా ఉండాలి. సంఘములో ఆత్మ చెబుతున్న మాట చెవులు గలవాడే వింటాడు. చెవి లేనివాడు, హృదయం లేనివాడు ఆయన మాటను విని అంగీకరించేవాడు కాడు. అందుకే దుష్టుని నువ్వు గద్దించిన ఎడల వాడు నిన్ను అపహాస్యం చేస్తాడు. నీతివంతుని గద్దించండి, సాత్వికమైన మనసుతో అంగీకరిస్తాడు. అందుకే దుష్టులను ఇదిగో మమ్మల్ని ఇలాగంటున్నారు, అలాగంటున్నారు అనుకునే వాళ్ళు అంత దుష్టులే. ఎందుకంటే దేవుడి వాక్యమే నిన్ను కొట్టి మాట్లాడుతున్నప్పుడు దేవుడి వాక్యం ఇలాగ అనకూడదు అనటానికి నువ్వెవడివి? దుష్టుడు కాదా? పేతురు దగ్గరికి వెళ్ళాడు దేవుడు. పేతురు గారు శిష్యులతో సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని? ఇంకా రాబోయే కాలం 3 దినములకి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు. ఆయనను కొరడాలతో కొట్టి శిలువ వేసి ఆయనను సమాధికి అప్పగిస్తారు. 3వ దినమున తిరిగి ఆయన లేస్తాడు అనగానే వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళాడు పేతురు గారు. ప్రభు చేయి పట్టుకుని అంటున్నాడు, వెంటనే నీకు అది దూరం అవును గాక. వాక్యం మాట్లాడుతుంటే వాక్యాన్ని వ్యతిరేకించేవాడు దుష్టుడు. అందుకే వెంటనే పేతురుని అంటున్నాడు, పరలోకమందున్న దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, సాతానా నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. వాక్యం మాట్లాడుతుంటే నువ్వు అడ్డొస్తున్నావు. అంటే వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంటే నన్ను అన్నావంటే నీళ్ళు ఎవడున్నాడు అనమాట? దుష్టుడు నిన్ను ఆవహించున్నాడు. వాక్యాన్ని వాడు అంగీకరింపనివ్వడు, నిన్ను మారనివ్వడు, మారే మనసుకు నిన్ను దగ్గర చేయనివ్వడు. వాక్యం నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనేటట్టుగా ఆలోచింపజేయిస్తాడు. అప్పుడే నీకు అర్థమైపోవాలి, వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావంటే నిన్ను దుష్టుడు ఆవహించాడు. వాస్తవానికి పేతురు అన్న మాటలో నిజం, వాస్తవానికి చాలా అర్థవంతంగా మాట్లాడినట్టుగా మనకు కనబడినప్పటికీ దాని వెనక ఆంతర్యాన్ని మీరు ఆలోచిస్తే సిలువెక్కేస్తావా,
చచ్చిపోతావా? మూడో దినాలు లేచి అందరిని కాపాడేస్తావా? అదైతే సినిమాలో అలాగ అడిగినట్టుగా లేదప్పుడు వెళ్ళారా? అది అలాగే అంటుంది. ఆ ఇంటెన్షన్ క్రీస్తుకి అర్థమైంది. నువ్వు మూడో దినాన తిరిగి లేస్తే అనేకులను ఏం చేస్తావు? కాపాడుతావు. అది నీకు దూరం అవ్వాలి అంటే నువ్వు రక్తం చిందించకూడదు, మూడో దినాన తిరిగి లేవకూడదు. మరి ఇది దుష్టుడు కదా. అందుకే వాడు మనలో ఎవడు పడతాడా అని చూస్తూ ఉంటాడు. వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతున్నప్పుడు నీ మనసులో విద్వేషాన్ని రగులుస్తాడు. ఏ రగులుస్తాడు? విద్వేషాన్ని రగులుస్తాడు. ఈ విద్వేషం కాస్త ఈర్ష్యగా, ఈ ఈర్ష్య కాస్త ద్వేషంగా, ద్వేషం కాస్త కోపంగా, కోపం కాస్త పగగా, పగ కాస్త నిన్ను ఛేదరించుకునేటట్టుగా, అంటే దేవుణ్ణి ఛేదరించుకునేటట్టుగా నిన్ను అంతిమ స్థితికి తీసుకుపోతుంది. నువ్వు మాట్లాడిందే వేదం అన్నట్టు నీతో మాట్లాడేస్తుంది. నీవే నీతివంతుడు అన్నట్టు నీతో మాట్లాడేస్తుంది. నువ్వు మాట్లాడిందే సత్యమైన మాటని నిన్ను మాయ చేస్తుంది ప్రియులారా. అందుకే ఎండమావి ఇలాంటి మాయలకు మనం పడిపోకోకుండా ఉండాలంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే ప్రియులారా, మన హృదయానికి కంచుకోట దేవుని వాక్యం. ఎక్కడ పడిపోనివ్వదు, ఎక్కడ చేజారిపోనివ్వదు, ఎక్కడ కాళ్ళు తడబడనివ్వదు, ఆలోచన దాటనివ్వదు, ఆలోచన మారనివ్వదు. అవన్నీ వాక్యానికి మాత్రమే సాధ్యం అండి. ఎప్పుడైతే మనలో దేవుని వాక్యం ఉండదో అలాంటి దుష్టులు ఏమైపోతారట? విచ్చలవిడిగా తిరగటానికి సిద్ధపడిపోతారట. విచ్చలవిడిగా తిరగడానికి సిద్ధపడిపోతారట. ఎందుకంటే వాళ్ళకి ఇక ఏముండదు? నికరమైన స్థానం ఉండదు, స్థిరత్వం ఉండదు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి స్థిరత్వం లేని వారిగా మారిపోతారు. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అన్నప్పుడు దేవుడి వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మన హృదయంలోనికి ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని ఆహ్వానిస్తామో దేవుడు మన మాటలు వినడం ఆరంభిస్తాడు. ఎందుకంటే హృదయంలో వాక్యం ఉందనుకోండి, మనలో పాపం అనే దానికి చోటు ఉండదు. ఎప్పుడైతే పాపము లేకుండా ప్రార్థన చేస్తావో, పాపము లేకుండా ప్రార్థన చేస్తే మాత్రమే ఆయన ఆలకిస్తాడు. మీరు కొన్ని వచనాలను చూసి బైబిల్ గ్రంథంలో ఎదరికి వెళ్ళే వరకు ఉందాం ప్రియులారా. యెషయా గ్రంథం, దానికంటే ముందు యోహాను సువార్త చూద్దాం ప్రియుల, 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము, అందరూ తీయండి, 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవరైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. ఎవడి మనవి ఆలకిస్తాడు? దేవుడు పాపుల మనవి ఆలకించడు. అంటే హృదయంలో పాపం ఉంచుకుని దేవునికి ప్రార్థిస్తే మనకి ఏం రాదనమాట? ప్రతిఫలము రాదు. ఎన్ని సంవత్సరాలు చేసినా రాదు, యుగాలు చేసినా రాదు. ఇలాగా మనం మట్టిలోనికి జారిపోతాం. అందుకే హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. 2, దేవభక్తుడై ఉండి ప్రార్థిస్తే, ఎవడైనడు దేవుడి భక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించి ఆయనకు ప్రార్థిస్తే ఆయన వారి మనవి, ఎవరి మనవి ఆయన ఆలకిస్తాడు? 1, పాపుల మనవి ఆయన ఆలకించడు. మరి ఎవరు మనవి ఆలకిస్తాడంటే దేవభక్తుడై ఉండి దేవుని చిత్తము చెప్పున జరిగించేవాడు మనవి మాత్రమే ఆలకిస్తాడు. ఏది దేవుని చిత్తం అంటే చాలా ఉన్నాయి. నువ్వు యథార్థంగా బ్రతకడం, న్యాయంగా ప్రవర్తించడం, నీతిగా మాట్లాడడం, అబద్ధం అనే దాన్ని మరుగు చేయటం, అని దేవుడికి విరోధమైన ఏ పాపానైనా మనలోనికి ఆహ్వానించుకోకుండా పరిశుద్ధంగా బ్రతకడమే ఆయన చిత్తము. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధులై ఉండండి. ఇదేంటిది? దేవుడి చిత్తం. ఎవడైనా దేవభక్తుడై ఉండి దేవుని చిత్తము చెప్పున జరిగించిన ఎడల వాని మనం ఆలకిస్తాను. ఒకవేళ దేవభక్తుడు కాక అబద్ధికుడు, మోసగాడు, దొంగగా ఉండి పాపముతో నిండి ఉండి ప్రార్థిస్తే వాడి ప్రార్థన నేను ఆలకించను. అంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు,
నీతివంతుల మనవి మాత్రమే ఆలకిస్తాడు. నువ్వు దుష్టుడు అయి ఉండి ప్రార్థిస్తే ఆలకించడు. నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసుకుని ప్రార్థిస్తేనే ఆలకిస్తాడు. నువ్వు స్వార్థపరుడు అయి ఉండి ప్రార్థిస్తే ఆయన ఆలకించడు. నీలో ఉన్న స్వార్థాన్ని తీసుకుని ప్రార్థిస్తేనే ఆయన ఆలకిస్తాడు. నీవు అసూయపరుడు అయి ఉండి ప్రార్థిస్తే ఆయన ఆలకించడు. నీలో ఉన్న అసూయను తీసుకుని ప్రార్థిస్తేనే ఆయన ఆలకిస్తాడు. నీతివంతుని ప్రార్థన బహు బలము కలిగినది. ఎందుకు? వాడు పాపి కాడు, అన్యాయస్తుడు కాడు, దుర్మార్గుడు కాదు, మోసగాడు కాడు, దొంగ కాడు, లోబి కాడు. కనుక నీతివంతుడి ప్రార్థన ఎలా ఉంటుందట? బలముగా ఉంటుంది. బలంగా ఉంటున్న కారణం ఏంటి? వాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. వాడి ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. అందుకే నీతివంతుడి ప్రార్థన బహుబలము గలదిగా ఉంటుంది. హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థిస్తే ఆయన ఆలకించేవాడు కాడు. యెషయా 1:15 కూడా ఇదే మాటను ప్రస్తావిస్తూ ఇదే మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు, అంటే ఆకాశం వైపు మన చేతులెత్తి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను, ప్రభువా ఇలా ప్రభువా అలా ప్రభువా, నీకు ఇలా కిరీటం ఇచ్చాను ప్రభువా, నీకు ఇలా బూట్లు ఇచ్చాను ప్రభువా, నీకు బెల్ట్ లేదంటే బెల్ట్ కూడా ఇచ్చాను ప్రభువా అని మీరు బహుగా ఆయనకి ఏంటి ప్రార్థన చేసినా ఆయన ఏం చేయడట? వినడు. వాడికి అట్టుపల్లికాయలు ఇచ్చాను, వంకాయలు ఇచ్చాను, బెండకాయలు ఇచ్చాను, దొండకాయలు ఇచ్చాను, కూరగాయలన్నీ కూడా ఇచ్చాను, జీలకర్రలో 10వ వంతు నీకు చెల్లించానని ప్రార్థనలో ఇవి వాడకండి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. వినను అంటున్నాడు, వింటాను అంటున్నాడా? అంటే నీ హృదయంలో ఏదో ఉంచుకుని ప్రార్థన చేశావు. అందుకే నీ ప్రార్థన ఆయన వినడు. అందుకే నీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటారు, కళ్ళు మూసుకుంటాడట. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. రక్తంతో నిండడం అంటే అర్థం ఏంటి ప్రియులారా? పాపముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటి నుండి మీరు తొలగిపోయి ప్రార్థన చేయాలట. దుష్క్రియల నుండి మనం ఏమవ్వాలి? తొలగిపోవాలి. అప్పుడు పరలోకమందున్న తండ్రికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని పరలోకమందున్న ఓ ప్రభువా ప్రభువా ప్రభువాను నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు. కారణం ఏంటంటే వాడు దుష్క్రియలను మనసులో ఉంచుకుని ప్రార్థిస్తున్నాడు. పాపాన్ని మనసులో ఉంచుకుని ప్రభువా 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 అని ప్రార్థిస్తున్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి ఉండి వాడి జీవితాన్ని మార్చుకోక దేవుడి మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తుంటే వాడి మాట తీరు మారక, వాడి నడక మారక, వాడి ఆలోచన మారక, వాడి కట్టుబాట్లు మారకోకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎలా అన్నాడు. ఎందుకు అబ్బాయి అలా గరుస్తున్నారు? మీరు మిమ్మల్ని మార్చుకుని మెల్లగా పిలవండి, అయినా పలుకుతాడు ఆయన. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుని ప్రభువా అని సైలెంట్ గా పిలవండి. మనసులో హృదయపూర్వకంగా హృదయంలో ఆయన్ని తలుచుకోండి, ఆయనకి జవాబు వస్తుంది. లేదు, హృదయంలో దుష్క్రియలు ఉంచుకుని అని నువ్వు పాపివై ఉండి, నువ్వే దొంగవై ఉండి ఇంకొక దొంగని ఏలెత్తి జీవించడం ఎందుకు? నీలోనే నలుసుండి ఎదుటివాడి కంటిలో ఉన్న ధూళమును నీవు ఎంచొద్దురాబా అన్నాడు. అని నేను చెబుతున్నా నేనే తాగి, చెబుతున్నా నేనే వ్యభిచరించి, చెబుతున్నా నేనే దొంగగా ఉండి, చెబుతున్నా నేనే త్రాగుబోతుగా ఉండి మీకేంటి చెప్పాలి? నేను సారాంశం చెప్పేవాళ్ళు ఎలరా అనుకోరా? కనుక చెబుతున్నవాడు ఎలా ఉండాలి? పరిపూర్ణ నీతివంతుడై ఉండాలి. అలాంటి నీతివంతుల ప్రార్థన మాత్రమే ఆయన ఆలకిస్తాడు. చెబుతున్నవాడు కూడా చాలా క్యారెక్టర్ కలిగిన వాడై ఉండాలి. దొంగగా ఉండి వాక్యాన్ని బోధించడానికి అర్హత లేని వాడు, వ్యభిచారిగా ఉంటే వాక్యాన్ని మాట్లాడటానికి అసలు ఆయన నోటి ఆ నామాన్ని ఎత్తడానికి కూడా మనం ఎలాంటి వారం ప్రియులారా? మట్టి వంటి వారం కామా? మనకి ఏ అర్హత ఉందని? అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమీ లేకపోయినా మనల్ని ఆదరిస్తున్నాడు. ఏమీ లేకపోయినా నువ్వు మాట్లాడితే నేను వింటానంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఇదిగో నాయన, మీరు హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థిస్తే నేను ఆలకించను. మీరు చేతులు చాచినప్పుడు నా కళ్ళు మూసుకుంటాను.
మీరు ప్రార్థిస్తున్నప్పుడు నా చెవులు మూసుకుంటాను. అందుకే మీరు ఏం చేస్తారో తెలుసా? మీ హృదయములను శుద్ధీకరించుకోండి, మీ నాలుకలను శుద్ధీకరించుకోండి. మీ దోషములు మీకును దేవునికి ఎలా ఉన్నాయట? అడ్డముగా ఉన్నాయి గనుక మీరేం చేయకండి, దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగించుకోండి. 59వ అధ్యాయానికి రండి. ఇదే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ప్రారంభం నుండి చూద్దామండి. రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఎందుకు వినటం లేదు మన ప్రార్థన అంటే, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను గనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే ఆయన ముఖం ఆయన కనపడకుండా ఏం మరుగుపరుస్తున్నారట? మీ పాపములు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. ఎందుకు ప్రభువా మా ప్రార్థన ఆలకించమంటే, మీ దోషములు మీకును దేవునికి మధ్య అడ్డంగా ఉన్నాయి. సాటి సహోదరులని ప్రేమించలేని మనం, సాటి సహృదయాన్ని ప్రేమపూర్వకంగా పలకరించలేని మనం, సాటి వ్యక్తులతో ప్రేమాప్యాయతలు, కరుణా సంపన్న దయాదాక్షిణ్యాలు కలిగి లేని మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు ప్రియులారా? అందుకే పూర్తిగా మనం ఏమవ్వాలి? మారాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం అమ్మ అందరూ తీయండి. 29వ అధ్యాయము 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా ఎలాంటి వాడట? దూరస్తుడు. నీతివంతుల ప్రార్థనను మాత్రమే ఆయన ఏం చేస్తాడట? అంగీకరిస్తాడు. భక్తిహీనులు ప్రార్థిస్తే ఆయన దూరంగా ఉంటాడు, ఆలకించాడు, చెవులు మూసుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, ముఖాన్ని మరుగు చేసుకుంటాడు. నీతివంతులు ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అంటే టోటల్ గా మనకి ఏం అర్థమైపోతుంది? ఒకటి, హృదయంలో పాపం ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. హృదయంలో దోషాలు ఉంచుకుని ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. హృదయంలో కల్మషం ఉండి ప్రార్థిస్తే ఆయన ఆలకించడు. టోటల్ గా పాపముతో ప్రార్థిస్తే ఆయన ఆలకించడు అని మనకు అర్థమైపోతుంది. రైట్. లూకా సువార్త 23వ అధ్యాయం కొంచెం స్పీడ్గా 42వ వచనాన్ని చూడండి ప్రియులారా. 42వ వచనం. ముఖ్యముగా దేవుడు పాపుల మనం ఏం చేయడట? ఆలకించడు. రైట్. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైష్యులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడట. వీడు ఎవడు? వీడు అడుగుతున్నవాడు ఎవడు? దొంగ. మరి దొంగ ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తాడా? ఆలకించడా? పాపుల మనవి దేవుడు ఆలకించడు. మరి దొంగ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఆలకించి పరదేశంలో ఉంటాం అంటాడేంటి? అంటే బైబిల్లో అక్కడ ఒక చోట అలా రాయబడింది, ఇక్కడ ఒక చోట ఇలాగా రాయబడింది కనుక లేఖనాలు తప్పండి అనే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. కనుక మనకి ఏం అర్థం కావాలంటే, లేఖనం ఎప్పుడు మనిషి ఇచ్చను బట్టి కలగదు. మరి నువ్వెలా తప్పని చెబుతావు? చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్పాలి. అక్కడ అలా రాశారు, ఇక్కడ ఎలా రాశాడు అబ్బాయి తప్పు అని దేవుడు చెప్పాలి. ఎందుకంటే వ్రాయించిన వాడు ఆయన కనుక. అండ్ ఆఫ్టర్ ఆల్ మట్టి జ్ఞానం కలిగిన వాడు నువ్వు ఏంటి దేవుడి వాక్యాన్ని గురించి మాట్లాడేది? మరి అక్కడ అలా చెప్పాడు, ఇక్కడ ఎలా చెప్పాడు అంటే అది కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఎలా కరెక్టో దాన్ని అవగాహన చేసుకోవడం కొరకు మన మహిమ నిమిత్తమే ఇలాంటి వాక్య సందర్భాలన్నీ వ్రాయబడ్డాయి. అందుకే దేవుడి వాక్యాన్ని పరిశోధించాలి. పరిశోధిస్తున్నప్పుడు దేవుడి వాక్యంలో అతి మాధుర్యాన్ని మనకు ఆయన రుచి చూపిస్తాడు ప్రియుల. ఆ పరిశోధన రావాలి. ఆ రీసెర్చ్ మెథడాలజీ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో నిజంగా వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు జుంటే తేనె ధారల కంటే నీ మాటలు చాలా మధురమైనవి ఆయన అనుభవించాడు దావీదు.
ఆ మాటల ఆంతర్యాన్ని, ఆ మాటల రుచిని, ఆ మాటల్లో ఉన్న ఆ సారాన్ని ఆయన అనుభవించాడు. కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నీ మాటలు ఉన్నాయ్యా అన్నాడు. అంటే ఎంత మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు చూడు, దేవుడి వాక్యపు మాధుర్యాన్ని. మనకు ఆ మాధుర్యం అర్థం కాదు. ఆ మాటల్లోని మాధుర్యాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. యెహోవా దయాళుడని మీరు ఏం చేయాలి? ఉత్తముడని రుచి చూడాలి, టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తే దావీదుకి అర్థమైంది ఏంటో తెలుసా? కొవ్వు మెదడు దొరికినట్లుగా. నిజంగా కొవ్వు తింటున్నప్పుడు, అది కరుగుతున్నప్పుడు అండ్ నోటు నిండా విస్తరిస్తున్నప్పుడు ఆ మాధురి ఎంతగా మనం ఆస్వాదిస్తాం ప్రియులారా. దేవుడి మాటలు మనకు అర్థమవుతున్నప్పుడు కూడా ఆ మాటల మాధురి ఎంత గొప్ప రుచిగా ఉంటుందంట. మరి అక్కడ పాపులు మనం ఆలకించనన్న ఆయన ఇక్కడ పాపి ప్రార్థన చేస్తూ ఆలకిస్తున్నాడు. మరొక వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎవరట? దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అని. ఇతని ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థన ఆలకించాడా? ఇందాకేం చదువుకున్నావు? నిశ్చయముగా దేవుడు పాపుల మనవి ఆలకించడు. అదేంటి మరి సుంకరి ప్రార్థన ఆలకిస్తున్నాడేంటి? అదేంటి ఒక దొంగ, బందిపోటు దొంగ ప్రార్థన ఆలకిస్తున్నాడేంటి? అక్కడ ఉన్న మెలికి ఏంటంటే ప్రియులారా, అమ్మా ఏంటో కొన్ని నేను చెప్తానులేండి. అక్కడ ఉన్న మెలికి ఏంటంటే, ప్రార్థన చేస్తున్న వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఒకసారి మళ్ళీ చూద్దామా. 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలవబడ్డాడట. ఎక్కడట? సన్నిధానంలోనికి నీళ్ళ అడుగు పెట్టి కాదు, సన్నిధానంలోనికి పాపం చేసి కూడా ధైర్యంగా మోకాళ్ళు వినేస్తున్నావే, నీలాంటి వేషధారి సుంకరి కాడు. అంటే ఆయన హృదయం ఎంత తేటగా ఉందో చూడండి. మీ హృదయంలో ఏం చేయమన్నాడు? దులిపి కడుక్కొని రండి, శుద్ధి చేసుకుని రండి, వాటిని అని మలినమంతా తొలగించుకొని నా సన్నిధానంలోనికి రండి అని ఆయన కేకలు వేసి రంకెలు వేస్తుంటే, నువ్వు పాపం చేసినా పర్లేదు వచ్చి అమ్మ సందట్టుకుని, నువ్వు దుర్మార్గం చేసినా పర్లేదు, నువ్వు అబద్ధం ఆడినా పర్లేదు, నువ్వు మోసకారం అయినా పర్వాలేదు, ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగి ఉన్నా పర్లేదు, నువ్వు మాత్రం సంఘంలో నిండుగా కనబడాలి అనుకునే దౌర్భాగ్యులు వీళ్ళకి అదో సంఘాలను పాడు చేస్తుంట. అలాగైతే మనం పరిశుద్ధులుగా ఎప్పుడు మార్చబడతాం? అలాగైతే మనం నీతివంతులుగా ఎప్పుడు తీర్చబడతాం? అందుకే ఆయన ఎక్కడి నుంచున్నాడట? నిల్చున్నాడు. దూరంగా నిల్చున్నాడా? దూరంగా నిల్చుని ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? ఆయనకి ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసా ప్రియులరా? ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. పశ్చాత్తాపం కావాలండి ఆయనకి. ఏం కావాలి? పశ్చాత్తాప ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆ ప్రార్థనే సుంకరి ప్రార్థనలో కనబడుతుంది, ఆ ప్రార్థన బందిపోటు దొంగలో కనబడుతుంది. అందుకు పాపులైన వారి మనవి ఆలకించాడు. ఎందుకు ప్రభువా పాపులైన వారు మనం ఆలకించామంటే, ఇగో అక్కడ దూరముగా నిలబడట సుంకరి ప్రార్థిస్తున్నాడట. అయ్యో ప్రభువా, దేవా పాపినైనా నన్ను కరుణించవయ్యా అని రొమ్ము కొట్టుకుంటున్నాడంటే నీకు ఇంతకన్నా పశ్చాత్తాపం ఏముంది? మీరు ఆలోచించండి ప్రియులారా, ఏమంటున్నాడు? ఆకాశం వైపు కొన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అని రాశాడు చూడండి. ఏం కొట్టుకుంటున్నాడట? రొమ్ము కొట్టుకొనుచు. అబ్బా ఏంటా పశ్చాత్తాపం ఏంటండి ఆయనలో? ఒక్కొక్కరు వెళతాం కానీ నామకార్థ ప్రార్థన, లోకం అంతా అవహేళన చేసుకుంటాం, ఆలింగనం చేసుకుంటాం. లోకంలో ఉన్నవే ఇష్టం మనకి, లోకంలో ఉన్నవే బాగా ఇష్టం. 1-2 గంటల ప్రార్థన ఇక్కడతో దులిపేసుకుంటాం. బయటకు పోయిన తర్వాత ఏంటనమాట? ఎవరి కార్యకలాపాలు వారివి అన్నట్టుగా మానవ జీవితాలు సరి చేసుకోకపోతే ప్రియులరా, దేవాలయానికి వెళ్ళి కానుకలు అర్పించిన నువ్వు పరలోక రాజ్యానికి చేరు. హృదయంలో పాపం ఉంచుకునే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా 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 ప్రభువా 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 మనుషులను మెప్పించొచ్చు గాక, పరలోకమందున్న తండ్రి నీ ప్రార్థనలకు ఆయన పడిపోయేవాడు కాడు. మనుషులు పడిపోతారు. అబ్బా గొప్ప ప్రార్థన చేసింది రా కూడా, అయ్యా ఈ భలే ప్రార్థన చేశాడు రా ఆయన అని మనుషులను పడగొట్టొచ్చేమో గాక, దేవుడును మాత్రం ఎంత మాత్రము ఆయనను మోసము
చేయలేవు. మోసపోకుడి, మనుషులు మోసపోతారేమో గడి దేవుడు మాత్రం వెక్కిరింపబడడు. నిన్నే వెక్కిరిస్తాడు, నిన్ను వెక్కిరింతో పాలయ్యేటట్టు చేస్తాడు. అందుకే ఆయన ప్రార్థన చేస్తాడు, దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యం సరిపోవట్లేదట ఆయనకి. అంటే తను ఎంత పాపిలో గ్రహిస్తున్నాడు శంకర్జీ. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నువ్వు చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు వెంటనే ఏమంటున్నాడు, ఇతడి కంటే నీతివంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళారని మీతో చెప్పుచున్నాను. అని ఈ ప్రార్థన ఏమన్నా గనక ఇక్కడే ఉండి మనం కూడా రొమ్ము కొట్టుకుని మనం కూడా దేవుడికి ఆకాశం వైపు కళ్ళెత్తడానికి ప్రభు అయ్యో సరిపోవట్లేదయ్యా అని తలక భూమిలో ఎట్టేసి నువ్వు ప్రార్థన చేసేస్తావు. ఒకవేళ ఆ నటన ప్రార్థన ప్రభువు ఆలకించడు. ఎందుకంటే ఆయన హృదయాంతరేంద్రియములను పైవేషము చూసేవాడు కాడు, హృదయాంతరేంద్రియములను ఆయన పరిశోధించే దేవుడు. అందుకే కానీ ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు అతని కంటే ఇతడు ఎలా తీర్చబడ్డాడట, నీతివంతుడుగా తీర్చబడి. అండ్ పశ్చాత్తాపం వస్తే ఏం చేస్తారో తెలుసా ప్రియులారా, ఆ పాపం జోలికి మరలా వెళ్ళరు. అందుకే వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు. పశ్చాత్తాపం లేని ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా, ఇక్కడ వరకే పరిమితం. మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా దేవుడి దగ్గర దేవుళ్ళలాగా మనుషుల దగ్గర మనుషుల్లాగా నీ నాట్యాలు ఆరంభిస్తావు. పశ్చాత్తాప ప్రార్థనలో 7 పరుపులు తేలెళ్ళేటట్టుగా ఏడ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసండి, ఇక మీదట నేను ఆ పాపము చేయను. అది తీర్మానం అంటే అలా చేయాలి దేవునితో. అది నీ పాపాలు కడుక్కోవడం అంటే, అది నీ హృదయాన్ని దులిపి శుద్ధీకరించుకోవడం అంటే, అది ఇక మీద ఆ పాపం జోలికి కానీ శాపం జోలికి కానీ దేవునికి దూరపరిచే ఏ విరోధమైన ఆటంకం వైపు కానీ నేను ఇక వెళ్ళను ప్రభు అన్న నిర్ణయాలు నీలోకి రావాలి. ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అలా కట్టుబడి దేవుడి దగ్గర మోకాళ్ళుని ప్రార్థించు. మోకాళ్ళునే ప్రార్థించక్కలేదు, నిలవబడి ప్రార్థించిన ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి బలి ఆయనకు ఇష్టమైనది. అందుకే ఆయన మోకాళ్ళుని ప్రార్థించడం కాదు, దూరముగా నిలవబడ్డాడు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అని దొంగ అంటున్నాడు, బందిపోటు దొంగ, అరే దౌర్భాగ్యుడా, మన పాపం చేశాం, మనకైతే ఈ శిక్షా విధి కరెక్టే గాని ఆయనకు మాత్రం ఈ శిక్షా విధి కరెక్ట్ కాదు. అందుకే దేవా నువ్వు రాజువి, సింహాసనం మీదకి వెళతావు. రాజువి అని అర్థమైందంటే ఏమర్థమైందో తెలుసా, దానియేలు గ్రంథంలో దేవుడు రాజ్య సింహాసనాన్ని స్థాపించబోతున్నాడు అన్న వాక్యాల దొంగ ఎక్కడో విన్నాడు. తల్లి నేర్పిందో తండ్రి నేర్పిందో వాక్య ఉపదేశకుల ద్వారా విన్నాడు. మొత్తం మీద ఆయన హృదయంలో పడ్డాయి. దేవుడిని రాజుగా అంగీకరించాడు. నా పరిపాలకుడు అయ్యా నీవని అంగీకరించాడు. అందుకే అలా అంగీకరించాడు గనుకనే ఆయనకి ఏమిచ్చాడు, నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉంటావు. బందిపోట్లో ఎంత మార్పు తెలుసా ప్రియులారా, ఇక మీదట నేను బ్రతికి ఉంటే ఒకవేళ ఆ పాపం జోలికి వెళ్ళాను. ఆయనకి అవకాశం లేదనుకోండి, చచ్చిపోయాడు. కానీ మనం తీసుకునే నిర్ణయాలు ఇంత బలంగా ఉండి ప్రార్థిస్తేనే ఆయన ఆలకిస్తాడు. అందుకే దైవ సేవకుల ప్రార్థన ఎందుకు అవసరం అవుతుందంటే ప్రియులారా, మీకంటే కొంచెం బెటర్గా ఎవరు ఉంటారు, వాళ్ళే ఉంటారు. కాస్త కోస్త వాక్యానికి భయపడి, కాస్త కోస్త వాక్యానికి లోబడి అని వారి దేవుడితో అనుసంధానంగా ఉంటారు కనుక వారి ప్రార్థనకి ఏమి ఎక్కువ అన్నమాట, బలం. అందుకే నీతివంతుడి విజ్ఞాపన అండ్ ఆయన బలము కలిగినదై ఉంది. ఎవడైనా దేవభక్తుడై ఉండి వాడు దేవునికి ప్రార్థిస్తే దేవుడు మనం ఏం చేస్తాడట, ఆలకిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ఏ విషయంలో ప్రార్థన చేసినా ఆయన ఏం చేశాడు, ప్రతి ప్రార్థన ఆలకించాడు. కారణం ఏంటి ప్రియులారా, ఆయనలో పాపము లేదు గనక. పాపం ఉండి ప్రార్థిస్తే ఆయన ఏం చేయడు, ఆలకించడు. పాపము లేకుండా ప్రార్థిస్తున్నాడు. రొట్టెలు తీసుకొచ్చారు, అయ్యా 5,000 జనాంగానికి రొట్టెలు పచ్చవా ప్రభు అని ప్రార్థించాడు. 12 గంపలు మరలా మిగిలాయి. ఆ దరిద్రుడు లాజరు సహోదరుడు, మార్తా మరియల సహోదరుడు లాజరు చచ్చిపోయాడు. 4 దినాలకు వెళ్ళాడు, కుళ్ళిపోయింది శవం. ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన ఆలకించి లాజర్ని తిరిగి లేపాడు. దైవ భక్తుడు, నీతివంతుడు విజ్ఞాపన బహుబలం కలిగింది. అందుకే వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. యేసుక్రీస్తు ప్రార్థన అన్ని విషయాల్లో ఆలకించాడు.
కారణం ఏంటంటే ఆయన మనలాగా దోషభరితమైన వాడు కాడు. మిగతా పిలాతు దగ్గరికి, గవర్నర్ల దగ్గరికి, అన్న దగ్గరికి, కైప దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకువెళితే ఎవడు ఇంత కూడా నేరాన్ని ఆయన మీద కనిపెట్టలేకపోయారు. ఏది ఆధారాలే? ఒక్క నేరం కూడా లేదు. పిలాతు గవర్నర్ అంటున్నాడు, ఈ పాపం మా మీద, మా బిడ్డల మీదకి రాకోకుండా చేతులు కడిగేసుకున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏమని శిక్షించమంటారు అబ్బాయి అని అడిగారు. కనుక మన హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థిస్తే దేవుడు ఆలకించేటివాడు కాదు. కనుక హృదయంలో పాపాన్ని తీసుకుందాం, దేవుడి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుందాం. దేవుడి వాక్యం హృదయంలో భద్రంగా ఉంటే అని మనల్ని పడిపోనివ్వకోకుండా తట్టి లేపి కాపాడుతూ నిలబెడుతూ ఉంటుంది. అటు రీతిగా దేవుడి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ప్రార్థించండి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రార్థనకు ప్రతిఫలం వస్తే నీ ప్రార్థనకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. యేసు ప్రార్థన విని ప్రార్థన వినని అంత అన్యాయస్తుడు కాడు. నీ ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. హృదయంలో సమస్త కల్మషాన్ని తీసివేసి ఆయనకు ప్రార్థించేవారుగా ఉందాం ప్రియులారా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో ఈ రోగ రుగ్మతలు. ఎసయ్య పాదాలు స్వస్థతకు కారణం, ఎసయ్య గాయాలు అందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముతూ యేసయ్యను అందుకోని పాప పరిహారము. నన్న యేసురాజు రాకుమారునా, నన్న బహుమానం కమాలునా, నన్న యేసురాజు కమాలునా. రాజు వస్తున్నాడు, వాక్యం తెస్తున్నాడు. సరపడి వేగమరండి, పాపానికి తీర్థం రెండవ మరణం. అది అగ్ని గంధము అందులో వేదన. పాపానికి తీర్థం రెండవ మరణం. అది అగ్ని గంధము అందులో వేదన. మహిమకు చేసే మార్గము జీవము, మహిమకు చేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో అందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో అందుకోని పాప పరిహారము. వాతావరణ యేసురాజు రాకుమారునా, యేసురాజు రాకుమారునా, బహుమానం కమాలునా. రాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు. సరపడి పాటున కరూరవేదగా కరమున ఉండు నమ్మిన వారందరూ. పాటున కరూరవేదగా కరమున ఉండు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. నమ్మని వారందరూ అందుకే నమ్ముకో అందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసురాజు రాకుమారునా, బహుమానం కమాలునా. యేసురాజు రాకుమారునా, యేసురాజు రాకుమారునా, బహుమానం కమాలునా.
దేవునికి మాయం కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతురాము కన్న తండ్రి బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. రావగారికి బారిన పడిన విధమైన వారందరినీ స్వస్థత, విడుదల, ఆరాధన కూడికలో ప్రభువా ఇదిగోనని మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలందరినీ దర్శించండి. ఎవరికి ఏ బలహీనతలు, ఏ ఇరుకు, ఏ ఇబ్బందులు అయ్యా నీ బిడ్డలు కొట్టుమిట్ట ఆడుతున్నారు. మేము అడగకముందు మేము అవసరతలు అక్కడతో సమస్తమే ఎరిగినవాడు. అయ్యా నీ బిడ్డలను ఆదరించండి, కనికరించండి. నీ మహిమ కలిగిన హస్తము నీ బిడ్డలందరి మీద నీ బాహువును చాపమని అయ్యా బిడ్డలందరికీ విడుదల 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 కలిగించమని ఇప్పుడు సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. కొడుకు నిమిత్తం ప్రభు ఐదుగురు విందుని ఏర్పాటు చేసిన ఊరి రాములు గారు, ప్రభు ఐదుగురు సమాధానం గారు, వారికి ఇచ్చిన బిడ్డలు కుటుంబాలు చంద్రుడు ఇచ్చిన ప్రభు భువనాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఏ మేలు అయితే వారి కుటుంబానికి సిద్ధపాటు చేసి ఉంచారు ఆ మేలు చేత ఆ కుటుంబాన్ని అంతటిని తృప్తిపరచవు. బహుమానాలు లేని వారికి బహుమానాలు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు, వ్యాధులు, శోధనలు, ఇరుకుల ఇబ్బందులు ఉండడమా కొట్టుమిట్టాడుతున్న ప్రతి ప్రజానికానికి వారి మూలుగులను విని విడుదల కలిగించమని ఇప్పుడు ఉన్న సమస్త విడుదలలో ఏకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని మీరు ఆదరించి కాపాడి సంరక్షించమని సమస్త బిడ్డలైన వారందరినీ మీరు ఎక్కడ చాటుకు అప్పగిస్తూ ప్రతి ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.